మా 5 స్నాప్ స్టోరీ గురించి మాట్లాడడం అని చాలామంది మెసేజ్ పెట్టారు. అండ్ నువ్వు ఇది బాగా గుర్తుపెట్టుకో. నీ పిల్ల ఇన్‌స్టా ఐడీ నీకు తెలుసని మురిసిపోకు. అక్కడ సంసారం మొత్తం స్నాప్‌లో చేస్తుంది జాగ్రత్త. మళ్ళా అందరూ అలా ఉండరనొద్దు. నేను చెప్పేది కొంతమంది గురించి. ఒక అమ్మాయి వేరే వాడితో బ్లో జాబ్ చేసి తన సొంత లవర్‌కి వీడియో స్నాప్ పెట్టింది. ఎంత దారుణం, ఎంత షేమ్ మామ ఇది. ఆ బాయ్ ఫ్రెండ్ అనేవాడు అసల ఉంటాడా? తట్టుకోగలడా అది చూసి? ఇలాంటి దాన్ని ఏమనాలి మామ? లంజా అనాలా? బేవస్ లంజా అనాలా? ఇన్‌స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ 5 స్నాప్ స్టోరీ గురించి మనం కొంచెం క్లియర్‌గా మాట్లాడుకుందాం మామ. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 1, 2, 3 తీసుకుందాం. 1 అంటే అమ్మాయి, 2 అంటే అబ్బాయి, 3 అంటే థర్డ్ పర్సన్. ఈ 1, 2 అనే ఇద్దరు 2 ఇయర్స్ నుంచి లవ్‌లో ఉన్నారు. అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో లవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అలా 2 ఇయర్స్ అయితే వీళ్ళ రిలేషన్‌షిప్ అనేది కొనసాగింది. ఇప్పుడు ఏ రిలేషన్‌లో చూసుకున్నా సరే మనకి గొడవలనేది సహజం. అలాంటప్పుడే కదా స్ట్రాంగ్‌గా ఉండాలి. కానీ ఆ గొడవలైన టైంలో నంబర్ 3 అంటే థర్డ్ వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఎప్పుడైతే వీళ్ళు బీటెక్ థర్డ్ ఇయర్‌కొచ్చారో ఈ 1 అండ్ 2 మధ్య గొడవ అనేది పెద్దగా అయిపోయి బ్రేకప్ అనేది చెప్పుకున్నారు. కానీ ఇక్కడ నంబర్ 2 అంటే ఆ అబ్బాయి మాత్రం కొంచెం ఆ బ్రేకప్ అనేది ఒప్పుకోలేదు. అందుకని జెప్పేసి ఈ నంబర్ 1 అంటే అమ్మాయి ఎక్కడికెళ్ళినా సరే అడగడం, లేకపోతే ఏదైనా ఏమైనా చెప్పమని నాకు చెప్పడం, ఇలా ఫోను జేసి చెప్పేవాడు. అంటే అడిగేవాడు. కానీ ఇక్కడ నంబర్ 2 అంటే ఈ అబ్బాయికి తెలియదు గదా! ఆల్రెడీ ఈ 1, 2 ప్లేస్ మధ్యలో నంబర్ 3 అనేవాడు ఎంటర్ అయ్యాడని జెప్పి. ఇలా నంబర్ 2 అంటే ఈ అబ్బాయి తనని పొద్దాక ఎక్కడికెళ్ళినా సరే అడుగుతున్నాడని జెప్పేసి, అసలు దీనికొక ఫుల్ స్టాప్ బెట్టాలని జెప్పేసి ఈ నంబర్ 1 అంటే ఈ అమ్మాయి ఏం జేసిందో మీకు దెలుసా? ఈ అమ్మాయి చేసిన బ్లో జాబ్ జేసుకున్నది ఈ నంబర్ 2 అంటే ఈ అబ్బాయికి స్నాప్ మార్గంగా స్నాప్‌లో పెట్టింది. మనం లవ్ చేసుకున్న అమ్మాయి వేరే వాడితో మాట్లాడడం అంటేనే మనకి గుద్దలా కాలుతది. అలాంటిది తను లవ్ చేసిన అమ్మాయి వేరే వాడితో అలా చేస్తుందంటే అది చూసిన ఆ అబ్బాయి గుండె వలిగిపోయి ఉంటది మామ. నిజంగా చెప్తున్నా గదా! వాడి గుండె ముక్కలైపోయి ఉంటది. నేను ఫైనల్‌గా ఒకటే చెప్తా మామ. లవ్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇద్దరి సైడ్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇద్దరి సైడ్‌కి చాలా అంటే చాలా గట్టిగా స్ట్రాంగ్‌గా రిలేషన్ పిల్లర్ అనేది చాలా గట్టిగా ఉండాలన్నమాట. సో, మాక్సిమం సింగిల్‌గా ఉండడానికి ట్రై చేయండి మామ. ఈ లవ్, లవడ మనకెందుకు జెప్పండి. ఈ వీడియోని అందరికి షేర్ జేయండి మామ. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో జేయండి.